హైదరాబాద్ లో నీటి ఇబ్బందులు పెరుగుతుండటంతో జలమండలి కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. నగరంలో ఇంకుడు గుంతలు లేని ఇండ్లు, అపార్ట్మెంట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. రెగ్యులర్ గా వాటర్ ట్యాంకర్లు బుక్ చేస్తున్న అపార్ట్మెంట్లు, ఇండ్లపై ఫోకస్ పెట్టిన జలమండలి ఇంకుడు గుంతలు లేని వారికి డబుల్ రేట్లతో ట్యాంకర్లు సరఫరా చేయడానికి ప్లాన్ చేస్తోంది. నగరంలో భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతూ ఉండటంతో జలమండలి అలర్ట్ అయింది. 200 గజాలకు పైగా ఉన్న ఇండ్లు, అపార్ట్మెంట్లలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదంటున్నారు అధికారులు. దీంతో వర్షం పడిన ప్రతిసారి వేల లీటర్ల నీరు నేరుగా డ్రైనేజీల్లోకి వెళ్తుందన్నారు. నగరంలో ప్రతిరోజు 12,000కు పైగా వాటర్ ట్యాంకర్లను జలమండలి సరఫరా చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20% పైగా ఎక్కువగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని తెలిపారు. అయితే ఈ బుకింగ్స్ ఎక్కువగా రిపీటెడ్ అపార్ట్మెంట్స్ నుంచి అవుతున్నట్లు గుర్తించామన్నారు. నగరంలో నీటి సరఫరా వ్యవస్థపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి. అధికంగా ట్యాంకర్లను బుక్ చేస్తున్న వారికి డబుల్ రేట్స్ వేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంత పెద్ద ఎత్తున వర్షం పడి మనం చూస్తూ ఉంటాం, రోడ్లు ఓవర్ఫ్లో అయిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది కలిగేటువంటి సందర్భంలో మనం అనేక వందల సార్లు చూస్తూ ఉన్నాం. అవన్నిటినీ కొంత ఒడిసి పట్టుకొని మన నీళ్లను మనం గ్రౌండ్ వాటర్ గా మార్చుకోగలిగే అవకాశం తీసుకొని ఇంకుడు గుంతల్లాగా ఎవరికి వాళ్ళే చేసుకోవాలని, ఎవరైతే ఏ ఏరియాలతో ఆ పని చేయడానికి పోతున్నారో, ఇప్పుడు ట్యాంకర్ సప్లై ఎక్కడుందో ఎక్కువ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసినాం. వారం 10 రోజుల సపరేట్ ఏరియాస్ వారిగా ఆ ఏరియా ఆఫీసర్స్ దీనికి సంబంధించినటువంటి ఇంకుడు గింతలు చూసేటువంటి ఒక స్పెషల్ జిఎం రివ్యూ చేసి యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం. ప్రస్తుతం నగరంలో ఎక్కువగా వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్న ప్రాంతాలపై జలమండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద ఇండ్లలో ఇంకుడు గుంతలు లేనట్లు గుర్తించారు. ఆ భవనాల యజమానులకు రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా స్పందించకపోతే భారీ జరిమానాలు విధించడంతో పాటు వాటర్ ట్యాంకర్లపై డబుల్ ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే క్యాన్ నెంబర్ నుంచి అధికారికంగా వాటర్ ట్యాంకర్లు బుక్ చేస్తున్న వినియోగదారుల డేటాను విశ్లేషిస్తున్నారు అధికారులు. బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్న అపార్ట్మెంట్లలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు లేవన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి ఉంటే భూగర్భ జలాలు పెరిగేవని, ఇప్పుడు ట్యాంకర్ల కోసం ₹1,000 ఖర్చు చేయవలసి వస్తుందన్నారు అధికారులు. వర్షాకాలం ప్రారంభమవుతున్న వేళ ప్రతి నీటి చుక్కను భూమిలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది జలమండలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు బోర్లలో నీటి మట్టం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్, పెద్ద ఇండ్ల యజమానులు నిబంధనలు పాటించాలని సూచించారు అధికారులు. నగరంలో 200 గజాలకు పైగా ఉన్న ఇండ్లు, అపార్ట్మెంట్ల యజమానులు ఖచ్చితంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు జలమండలి అధికారులు.